తుంగభద్ర ఒడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి. ఇంతా అంతా అని కాదు, ఎంతో అందం. అంతకు మించిన ఆనందంతో పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమకొక పెద్ద ని ఎంచుకునేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం ఎక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్లు పురివిప్పి నృత్యం చేస్తాయి. ఆ నృత్యం కళ్ళారా చూడవలసిందే. పక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని ఎంచుకున్నాయి. వరుణుడు చాలా సంతోషించాడు. నెమలిని ఎందుకు ఎన్నుకున్నారు అనడిగింది బొంతకాకి. అందచందాలున్నవి కనుక అని జవాబిచ్చాయి పక్షులు. మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు. ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిలను ఎంచుకున్నాయి. కోకిల పాట ఎంత తీయగా ఉంటుందో ఎవరికి తెలియదు. సూర్యుడు సంతోషించాడు. కాని బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టు అయింది. గురగురలాడింది. నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు. మరి కోకిల తనకన్నా అందగత్తె కాదు కదా? తనలో తాను గొణుక్కున్నది. ఏం చూసి కోకిలను ఎంచుకున్నారు? ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి. పక్షులు నవ్వాయి. దాని కంఠం ఎంత కమ్మగా ఉందో చూడు, అందుకనే పెద్దగా ఎంచుకున్నాం అని జవాబిచ్చాయి. బొంతకాకి తెగ గొణిగింది. వచ్చే వసంత ఋతువు నాటికి ఏమైనా సరే తనే పెద్ద కావాలని నిశ్చయించుకుంది. సరే, వసంత ఋతువు రానే వచ్చింది. ఈసారి పక్షులు తమ అతిథిగా చంద్రుణ్ణి పిలిచాయి. నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు. పండగ మంచి జోరుగా ఉంది. అందరూ ఒక చోటుకు చేరారు. పెద్దని ఎంచుకోవలసిన సమయం. ఇంతలో ఒక వేపు నుంచి ఒక చిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది. వింత వేషం, పొడుగాటి తోక, రెక్కల నిండా తెల్లని మెత్తటి ఈకలు, నెత్తిమీద వింత జుట్టు. కాని అది నెమలి కాదు, హంస కాదు, కోడి కాదు. పక్షులన్నీ ఈ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి. అది పెద్దను ఎంచుకోవలసిన సమయం మరి. నెమలి కన్నా అందమైన పక్షిని, అందుకని నేనే పెద్దను అంది కొత్త పక్షి. నెమళ్ళు తల వంచాయి. మిగతా పక్షులు నోరు మెదపలేదు. కోయిలల కన్నా చక్కగా పాడగలను, అందుకని నేనే పెద్దను అంది కొత్త పక్షి. కోయిలలు తలలు వంచాయి. పక్షులు మాత్రం ఏమంటాయి? ఒక పాట పాడి వినిపించు అని అడిగే ధైర్యం కూడా లేదు. ఓన్ ఏకగ్రీవంగా నన్నే పెద్దగా ఎంచుకోండి అంది కొత్త పక్షి మంచి డాబుసరిచేసి. పక్షులు నోరెత్తకుండా రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్ధమయ్యాయి. ఇంతలో హంస ముందుకు వచ్చింది. ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటోంది. కొత్త పక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది. హంస అసాధ్యురాలు, వింతని కనిపెట్టింది. అయ్యా, ఈ కొత్త పక్షిగారిని పెద్దగా ఎంచుకోవడానికి అభ్యంతరం లేదు. మాంచి డాబుసరిగా ఉన్నరు. ఇంత దర్జా గలవారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం. కాని చిన్న మనవి అంటూ హంస కొత్త పక్షి దగ్గరకంటా వెళ్ళింది. కొత్త పక్షి తోకని పట్టి గుంజింది. చిత్రం, ఎక్కడ తోక అక్కడ రాలిపోయింది. కొత్త పక్షి తల నేలకు వంచింది. కొత్త పక్షి రెక్కల్ని దువ్వింది. పెట్టుడు ఈకలు జారిపోయాయి. నెత్తిమీంచి జుట్టులాగేసింది. తీరా చూస్తే అది బొంతకాకి. బొంతకాకి ఎలాగో పెద్దరికం సంపాదించాలని అడవిలో అక్కడక్కడ రాలిపడిన ఈకలన్నీ తగిలించుకుంది. డాబుసరి వేషం వేసుకుని వచ్చింది. కాని హంస తెలివితేటల వల్ల అసలు రంగు బయటపడింది. తరువాత పక్షులు బొంతకాకిని అడవి నుంచి తరిమేశాయి. హంసను ఆ ఏటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి. చంద్రుడు చాలా సంతోషించాడు. నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవరికీ తెలియలేదు.